హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ పెరుగు పచ్చడిని చేసుకుందాం. అవునండి, మీరు ఉన్నది నిజమే. సొరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంది. పొట్లకాయ చేస్తాం కదా, అలాగే అనమాట. ఇప్పుడు సొరకాయని సన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో పచ్చిమిర్చిని ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి, పసుపు, చాలా కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసి దాన్ని ఉడికించుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకొక మూకుడు పెట్టుకొని ఇప్పుడు తిరగమాత వేసుకుందాము. ఆవాలు, మామూలు జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. మిగతా కారం కోసం ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు కంపల్సరీగా ఉండాలి. ఇది ఉడికిపోయిందో లేదో చూద్దాము. ఇట్లా చేత్తో అని చూస్తే మనకు తెలిసిపోతుంది కదా. తర్వాత వచ్చేసి నేను తిరగమాత వేసుకున్నాను. ఇప్పుడు గడ్డ పెరుగు తీసుకుందాము. అంతా చల్లారాలి. చల్లారిన తర్వాత మీకు తెలుసు కదా, మళ్ళీ ఇరిగిపోయినట్లుగా అవుతుంది. ఇప్పుడు గడ్డ పెరుగును అంతా వేసి కలిపేసి పెట్టుకుందాము. నేనైతే దీన్ని బ్రౌన్ రైస్లోకి ఆఫ్టర్నూన్ ఏ కూరలో తిని కూడా దీన్నే ఎక్కువగా వేసుకొని తింటున్నా. ఇది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.